ఓం శాంతి. విభిన్న పరిస్థితులలో ఏకరస స్థితిని తయారు చేసుకోవడం. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేస్తారో వారు విశేషంగా దానిపై గమనముంచాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా తమ స్థితి ఏకరసంగా ఉండాలి. అప్పుడు సఫలత లభిస్తుంది. శ్రీమతములో మన్మతాన్ని, దేహాభిమాన మతాన్ని, శూద్ర మతాన్ని మిక్స్ చేసినప్పుడు స్థితి ఏకరసంగా ఉండదు. మనసు రకరకాల రసాలలో ఉంటే స్థితి కూడా రకరకాలుగా ఉంటుంది. ఒక్కరి రసములోనే ఉంటే స్థితి ఏకరసంగా ఉంటుంది. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇతరము ఏమి చూస్తున్నా చూడకండి. ఇప్పుడు ఏమేమి చూస్తున్నారో అవేవి ఉండవు. కనుక ఏకరస స్థితి స్థిరంగా ఉందని ఎప్పుడంటారంటే, ఏ దృశ్యము చూస్తున్నా ఎందుకు, ఏమి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవ్వరాదు. వ్యర్థ సంకల్పాల అలజడికి కారణము ఇదే. ఈ క్యూ సమాప్తమైన తర్వాతనే సంపూర్ణత వస్తుంది. సదా ఉమంగ ఉత్సాహాలు ఏకరసంగా ఉండేందుకు ఎవరు సంబంధంలోకి వచ్చినా, విద్యార్థి కానీ సాథీ కానీ ఎవరు వచ్చినా అందరినీ సంతుష్టపరచాలనే ఉత్కంఠత ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయంలో గుణాలను గ్రహిస్తూ ఉండాలి. అందరి గుణాల బలము లభించినందున సదాకాలం కొరకు ఉత్సాహము ఏకరసంగా ఉంటుంది. బుద్ధిని ఒక స్థానంలో నిలిపేందుకు ఏ యుక్తులైతే లభించాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి. కదలనివ్వకండి. కదలడం అనగా ఆందోళనకు జన్మను ఇవ్వడం. అప్పుడు యుద్ధంలో సమయం వ్యర్థమైపోతుంది. ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీ ఏకరస స్థితి అనే ఆసనంపై విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్యత్తులో సింహాసనము లభిస్తుంది. అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసనము బాబ్దాదా హృదయ సింహాసనము. అందుకు అధికారులుగా అవ్వాలి. కానీ ఈ సింహాసనంపై కూర్చునేందుకు ముందు అచల్ అడోల్ ఏకరస స్థితి అనే సింహాసనము కావాలి. ఏకరస స్థితి అనే సింహాసనంపై స్థితమై ఉండాలంటే అకాల సింహాసనంపై కూర్చునే అభ్యాసం ఉండాలి. ఏ విధమైన విఘ్నము కానీ, సమస్య కానీ, లేక మాయ దాడి కానీ ఏది వచ్చినా అది ఒక ఆట వలె అనుభవం అవ్వాలి. ఆటగా భావించుట వలన సంతోషంగా వాటిని దాటుకుంటారు. స్థితి ఏకరసంగా ఉంటుంది. కానీ అది యుద్ధమని భావిస్తే భయపడమే కాక ఆందోళనలోకి కూడా వచ్చేస్తారు. ఆత్మిక స్థితిని అభ్యాసం చేసి వాయుమండలాన్ని ఆత్మీయంగా చేస్తే ఇతర విషయాలన్నీ స్వతహాగా సరిపోతాయి. అప్పుడు ఏకమతంగా ఏకరసంగా అయిపోతారు. అప్పుడు మాయ కూడా రాదు. ఎందుకంటే వాయుమండలము శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి ప్రోగ్రాంను ఉంచండి. పరస్పర ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ క్లాసులు చేయండి. స్నేహ మిలనము చేయండి. ధారణా క్లాసులు ఉంచండి. అప్పుడు సఫలత లభిస్తుంది. సదా ఒక్కరి స్మృతిలో ఉండి ఏకరస స్థితిని చేసుకుంటే 1-1-1లోకి వచ్చేస్తారు. బయట ఉంటున్న తండ్రిని చూడండి. తండ్రిని బ్రహ్మాబాబాను అనుసరించండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ పాఠాన్ని పక్కా చేయండి. అప్పుడు ఎలాంటి పరిస్థితిలోనూ డగ్మగ్ అవ్వరు. ఎందుకంటే సాకార తండ్రి ఎప్పుడూ డగ్మగ్ అవ్వలేదు, అలజడి చెందలేదు. సదా అలసిపోని ఏకరస స్థితికి ఉదాహరణమై చూపించారు.
అలా పిల్లలైన మీరు కూడా ఇతరులకు ఉదాహరణంగా అవ్వాలి. సేవ అంటే ఇదే. ఏకరస స్థితిలో స్థితమయ్యేందుకు కర్మేంద్రియాజీతులుగా అవ్వాలి. ఏదైనా ఒక కర్మేంద్రియానికి ఆకర్షింపబడినా అది ఒక్క తండ్రి వారిగా అవ్వనివ్వదు. ఏకరస స్థితిలో స్థితము కానివ్వదు. నెంబర్ 1లోకి పోనివ్వదు. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు కర్మయోగులుగా అవ్వండి. కర్మయోగుల ముందు ఎటువంటి వారు వచ్చినా వారు స్వయం న్యారా ప్యారాగా ఉంటారు. జ్ఞానము ద్వారా వీరు ఈ పాత్ర చేస్తున్నారని భావిస్తారు. వారు మంచివారిని మంచిగా భావించి సాక్షిగా చూస్తూ ఉంటారు. చెడ్డవారిని దయాహృదయులై దయాదృష్టితో పరివర్తన చేసే శుభభావన ద్వారా సాక్షిగా ఉండి చూస్తారు. ఇదే ఏకరస స్థితిని తయారు చేసుకునే సాధనము. సదా ఏకరసంగా అచల్ అడోల్గా తయారై ఇతరులను అలా తయారు చేసే విశేష శక్తి ఈ డ్రామా పాయింట్కు ఉంది. దీనిని శక్తి రూపంలో ధారణ చేయువారు ఎప్పుడూ ఓడిపోరు. కానీ ఎవరైతే కేవలం పాయింట్ రూపంలో ధారణ చేస్తారో వారు డ్రామా పాయింట్ను వర్ణన కూడా చేస్తారు. ఆందోళనలోకి కూడా వస్తూ ఉంటారు. వినాశీ సాధనాలను ఆధారంగా చేసుకోకండి. ఇవన్నీ కేవలం నిమిత్తమాత్రంగా సేవ కొరకు ఉన్నాయి. సేవార్థము వాటిని ఉపయోగించండి. అతీతంగా అవ్వండి. సాధనాల ఆకర్షణలో మనసు ఆకర్షితం అవ్వరాదు. ఏకరసమంటే సదా ఒకే విధమైన వేగముండాలని కాదు. ఏకరసమనగా సదా ఎగిరే కళ అనుభవమవుతూ ఉండాలి. సర్వ సంబంధాల అవినాశీ బంధము ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఈ దృఢ సంకల్పం ఉండాలి. ఒక్క సంబంధము కూడా తక్కువ కారాదు. సర్వ సంబంధాల దారము ఒక్కరితోనే బంధింపబడి ఉండాలి. అప్పుడు సదా ఏకరస స్థితి ఉంటుంది. సదా ప్రతి పరిస్థితిలో పరిస్థితి మారినా స్థితి మారిపోరాదు. స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా సంతుష్టంగా ఉంటే పరిస్థితి వస్తుంది, పోతుంది. మీ సంతుష్టతను తీసుకెళ్లే శక్తి పరిస్థితికి ఎక్కడుంది? పరిస్థితి ఆడే ఆటను భలే చూడండి, కానీ సాక్షిగా ఉండి సంతుష్టత అనే సీటుపై కూర్చొని చూడండి. ఇంతమంది అనేకులు ఉంటున్నా ఒక్కరే కనిపించాలి. ఒక్కరి లగ్నములోనే మగ్నమై ఏకరస స్థితిలో స్థితమై ఉండండి. అప్పుడు ప్రత్యక్షత గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను తీసుకొస్తుంది. ఎలాగైతే సర్వాత్మలకు జ్ఞాన ప్రకాశాన్నిచ్చేందుకు సదా శుభ భావన, కళ్యాణ భావన ఉంచి ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాగే మీ దైవీ సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థితమై సంఘటనా శక్తిని పెంచేందుకు పరస్పరము భిన్న భిన్న రూపాలలో ప్రయత్నించండి. దానివలన అందరికీ ఈ దైవీ సంఘటన అనే మూర్తిలో ఏకరస స్థితి ప్రత్యక్షంగా సాక్షాత్కారం అవ్వాలి. ఎప్పుడైతే ఈ దైవీ సంఘటన యొక్క ఏకరస సంపూర్ణ స్థితి ప్రత్యక్షమవుతుందో అప్పుడు బాబ్దాదా ప్రత్యక్షత సమీపానికి వస్తుంది. ఓం శాంతి.